కాకినాడ జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి అధ్యక్షతన కాకినాడ కలెక్టర్లను వివేకానంద సమావేశ హాల్లో 8వ రాష్ట్రీయ పోషణ పక్వాడ జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్లు పాల్గొనగా విశిష్ట అతిథిగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిషోరి బాలికల సమగ్ర అభివృద్ధి కోసం అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రంలో ప్రభుత్వం అందించే పోషకాహారాన్ని తీసుకోవడం వల్ల రక్తహీనతకు గురికాకుండా ఉంటారని పేర్కొన్నారు. అలాగే పౌష్టికాహారం వల్ల గర్భిణీలు, వారికి పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని, ఎలాంటి మానసిక శారీరక సమస్యలకు గురికారని తెలిపారు. పుట్టిన బిడ్డకు వెంటనే తల్లిపాలు ఇవ్వాలని, 6 నెలల వరకు తల్లిపాలే బిడ్డకు అమృతం అని అన్నారు. గ్రామాల్లో దొరికే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు గర్భిణులు, బాలింతలు, పిల్లలు తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. ఐసీడీఎస్ పీడీ సిహెచ్ లక్ష్మి మాట్లాడుతూ బాలింతలకు, గర్భిణీలకు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పోస్టర్స్ను విడుదల చేసి స్థానికంగా లభించే వనరులతో తయారు చేసిన పోషకాహార పదార్థాల స్టాల్స్, చిరుధాన్యాలతో కూడిన ఆహార పదార్థాల ప్రదర్శనలను వారు సందర్శించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వివిఎస్ లక్ష్మణరావు, ఐసీబీఎస్ విభాగం అధికారి సిహెచ్ వెంకట్రావు, సూర్యనారాయణ, ఆర్ శైలజ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఏమీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ టైప్లో బుక్స్ ఏమీ ఉండవండి. చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్కి ప్రతి ఒక్కళ్ళు, కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు పాలు పంచుకుంటే అమ్మ నాన్నతో పాటు గ్రాండ్ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా పిల్లల మీద ఉండాలని ప్రమోట్ చేస్తే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించి ఈరోజు ఈ కార్యక్రమం జిల్లా స్థాయిలో ఇంత చక్కగా జరిగిన అందరికీ కూడా చేయడానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్లో 8వ పోషణ్ పక్వాడా కార్యక్రమం అన్నది లాస్ట్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్. 2018 మార్చ్ 8న పోషణ్ అభియాన్ అన్న పేరుతోని ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. మరి ఇది ముఖ్యంగా ఏంటంటే మహిళలు మరియు పిల్లల ఒక హెల్త్ గురించి, అలాగే వాళ్ళ డైట్ గురించి తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఇది. మన అందరికీ తెలుసు, తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి కూడా బాబు లేదంటే పాపకి 6వ సంవత్సరం వచ్చినంత వరకు కూడా ఈ బ్రెయిన్ అన్నది డెవలప్మెంట్ అన్నది చాలా ఫాస్ట్గా జరుగుతుంది మనం అనుకున్న దానికన్నా. ఎందుకంటే ఈ గ్రాస్పింగ్ అన్నది మనం ఇస్తే వచ్చేది కాదు, పిల్లలు స్వయానా తీసుకుంటారు. ఇది డిపెండ్ అవుతుంది వాళ్ళు తీసుకునే ఫుడ్ బట్టి. సో అందుకే తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకి పెట్టిన పౌష్టికాహారం చాలా రోల్ ప్లే చేస్తుంది. తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఈ 2 years వరకు, సెకండ్ బర్త్డే చేసుకున్నంత వరకు కూడా వాళ్ళు పెట్టిన ఫుడ్ అంటే మనం పిల్లలకి ఆహార రూపంలో ఏదైతే మనకు వాళ్ళకి ఇస్తామో అదే వాళ్ళ క్వాలిటీస్, వాళ్ళ బుద్ధులు, వాళ్ళ క్యారెక్టర్ రూపంలో కూడా బయటకు వస్తుంది, వాళ్ళ హెల్త్ రూపంలో కూడా. ఇది అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని పిల్లలు ఆహార నియమాలన్నీ కూడా పాటించి వాళ్ళకి గుడ్ నరిష్మెంట్ ఉన్న ఫుడ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడున్న టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన రోజుల్లోని పిల్లల్ని పెంచడం ఈజీ అని అనుకునే తల్లులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి పాలు పట్టడం దగ్గర నుంచి ఫుడ్ పెట్టేటప్పుడు కూడా వాళ్ళ చేతికి ఏదో ఒక ఎలక్ట్రానిక్ గ్యాజెట్ అనేది ఇచ్చేస్తున్నారు. అంటే ఒక అరగంట సేపు తినిపించడానికి టైం పడుతుంది, లేదు తొందరగా పిల్లలు తినేస్తారని చెప్పి వాళ్ళ చేతిలో చెప్పి ఈ ఫుడ్ అన్ని పెట్టడం ద్వారా పిల్లలకి ఈ హ్యాబిట్స్తో పాటు, నరిష్మెంట్తో పాటు, క్యారెక్టర్తో పాటు పేరెంట్స్కి వాళ్ళకి మధ్యన ఉన్న బాండింగ్ కూడా తగ్గిపోతుందండి. అంటే వాళ్ళు ఈ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్కి అలవాటు పడి తల్లులకి అలాగే ఫాదర్స్కి కూడా అవేర్నెస్ అనేది, పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, అలాగే గర్భిణులుగా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ 5-6 yearsలోనే పిల్లల మెదడు అనేది డెవలప్మెంట్ ఆల్మోస్ట్ 90% జరుగుతుంది. కాబట్టి ఈ ఏజ్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యే అది ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, లేకపోతే పాజిటివ్ రిలేషన్షిప్స్ కానివ్వండి, లేకపోతే అంగన్వాడీ సెంటర్స్లో ఏదైతే చదువు చెప్తూ ఉంటారో, లేకపోతే ఆటలు ఆడిస్తూ ఉంటారో, ఇవన్నీ కూడా పిల్లల అభివృద్ధి మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి ఎలాంటి చేయాలనేది ఈరోజు అందరికీ ఈ 15 రోజులు తల్లులతో పాటు అంగన్వాడీ సెంటర్స్ టీచర్స్ అందరూ ట్రైనింగ్ చేయటం ఉంది. ఎందుకంటే పిల్లలు అభివృద్ధి చెందితేనే సమాజం కూడా దానికి ఈక్వల్గా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడున్న కాలంలో ఏదైతే టెక్నాలజీ ఈజీగా అందుబాటు ఉన్న కాలంలో 6 నెలల నుంచే ఫోన్లు చూపించేయటం, లేకపోతే రీల్స్కి అలవాటు పడిపోవటం, వీళ్ళు ఏంటంటే మెదడు అనేది ప్రభావం చూపించి ష్రింక్ అవుతూ ఉంటుంది యాక్చువల్లీ. సో అలా జరగకుండా ఈ ఫోన్ యూసేజ్ దూరం చేయటం, ఎడిక్షన్ ఇది తీసేయటము, అలాగే న్యూట్రియంట్ ఆహారం ఇవ్వటం వల్ల మెదడు బాగా డెవలప్ అయ్యి పిల్లలు ఆరోగ్యంగా కూడా బోన్స్ హెల్దీగా ఉంటాయి, రక్తహీనత ఉండదు. వీటన్నిటి మీద కూడా అవగాహన కార్యక్రమము పీడీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా విమెన్ అండ్ చైల్డ్ మినిస్ట్రీ తీసుకుంటుంది. సో దాంట్లో ఈరోజు అతిథిగా వచ్చి ఇక్కడున్న పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాం, లేకపోతే అంగన్వాడీ సెంటర్స్, అలాగే సూపర్ మామ్స్ అండ్ డాడ్స్ అనేది ఎవరైతే బాగా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు తీసుకున్నారో వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం కూడా నిజంగా ఆనందకరం. ఇది కేవలం రాష్ట్రం ప్రభుత్వాలే కాదు, పేరెంట్స్ అలాగే